నమస్తే అండి. ప్రసాద్ ప్రకృతి వనం మదనపల్లి, చిత్తూరు జిల్లా. ఎగ్జామ్స్ టైం వచ్చేటప్పటికి పేరెంట్స్కి ఎగ్జామ్ లాగుంది, పిల్లలకి ఎట్లా ఎగ్జామే పాపము. మేము చిన్నప్పుడు ఎప్పుడు బావుల్లో చెరువుల్లో ఎగిరి దూకేవాళ్ళం. తోటలకి, మా మామిడి తోటలకి మేమే దొంగతనానికి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు ఏదేదైతే పిల్లల్ని ఆడుకోనివ్వడం లేదో అవన్నీ చేసేవాళ్ళం. గాలిపటాలు, బొంగరాలు, గోలీగుళ్ళు, కోతి కొమ్మచ్చి, పోలీసు దొంగలు, రకరకాల ఆటలన్నీ ఆడేవాళ్ళం. మాకు స్పెషల్గా ఒక ఆట ఆడించల్లా అనేది ఉన్నే కానీ డ్రిల్ పీరియడ్ ఉంది, సీరియస్గా డ్రిల్ అంతా ఆడించేవాళ్ళు. మా గేమ్స్ ఇంత, టీచర్ ఆడిచ్చేది ఇంత. ఇప్పుడు ఏమీ లేదు, జీరో, ఇంత అయిపోయింది. సో పిల్లల జీవితాలు చాలా డిఫరెంట్గా మార్చేసాం. వాళ్ళని పుట్టినప్పటి నుంచి వాళ్ళని మనం రెడీ చేయడమే ఎగ్జామ్ అని. మేము చిన్నప్పుడు 7th ఎగ్జామ్ ఉండేది, ఫస్ట్ ఎగ్జామ్ పబ్లిక్ ఎగ్జామ్. మళ్ళీ 10th ఎగ్జామ్ అని చెప్పారు, తర్వాత ఇంటర్మీడియట్ అని చెప్పారు, తర్వాత డిగ్రీలు అట్లా పోతూ ఉంది. సో వాళ్ళు జనరల్గా ఏం చెప్తారు, నువ్వు 7th ఎగ్జామ్ పాస్ అయిపోతే అని మాకు చెప్పేవాళ్ళు. నీకు అప్పుడు మెచ్యూరిటీ వచ్చేస్తుంది, మళ్ళీ నువ్వే చదువుకోవచ్చు బుక్స్ అన్నీ, ఎవరు ట్యూషన్లు అవసరం లేదు, టీచర్లు అవసరం లేదు అని చెప్పేవాళ్ళు. తర్వాత ఏం చెప్పినారు, 10th అనేది ఉంది టార్గెట్ కొండ, అక్కడ 10th పాస్ అయిపోతే నీకు ఇంకా లైఫ్లో ఇంకా హ్యాపీగా ఉంటావని చెప్పి పాపం అది ఎక్కి చూపిస్తారు. వాడు 14 ఏండ్లు, వాడు చిన్నప్పుడు స్కూల్కి పోకుండా పెరిగిన 4 ఏండ్లు హ్యాపీ ఇంట్లో మారం చేస్తా, కింద పడి అక్కడే ఉచ్చబోసి ఎగిరి దూకి ఆడేది అద్భుతమైన జీవితం. 10th ఎక్కిస్తారు కొండని చూపించి 10th ఎగ్జామ్ అని. ఆ కొండ ఎక్కినాక ఏమీ లేదనుకునేటప్పుడు మళ్ళీ ఇంటర్మీడియట్ టర్నింగ్ పాయింట్ రా, అది ఎక్కేస్తే అయిపోతుంది, చిన్న కొండే చూడు అంటారు. ఇంటర్మీడియట్ అయిపోతుంది. ఇంటర్మీడియట్ అయిపోతానే డిగ్రీ రా, ఇప్పుడు మీరు ఫ్రీడమ్తో ఉండరు, డిగ్రీ చేస్తే మరి లైఫ్లో ఎక్కడైనా జీవితం సెటిల్ అయిపోతుంది, నీకు జాబ్ వచ్చేస్తుంది, నీకు ఆ డిగ్రీని చూసి పిల్లనిస్తారు, లేదో అబ్బాయి దొరుకుతాడు, మీరు సంతోషంగా ఆనందంగా ఉండొచ్చు అని. ఆనందం అనేది ప్రతి మూమెంట్లోనే మిస్ అయిపోయినామనే విషయం తెల్లకుండా పెంచుతారనమాట, కొండలు చూపించి. సో డిగ్రీ అనే కొండ ఎక్కుతానే అరే అంత అయిపోయింది అనుకునేటప్పటికి అది ఎక్కి దిగుతానే ఎవరెస్ట్ శిఖరం అంత జీవితం కనిపిస్తుంది. ఆ కొండ ఎక్కేది ఎవరికి తెలియదు. ఆ కొండ ఎక్కిచ్చేది చిన్నప్పటి నుంచి అందరితో కలిసి జీవించేది, జాయింట్ ఫ్యామిలీసు, ఇతరులకు సహాయం చేసేది, ఇలాంటి విషయాలన్నింటినీ నేర్పించాల్సిన గురువులు, పేరెంట్సు, ఎడ్యుకేటర్సు వీళ్ళందరూ స్తబ్దతగా ఉన్నారు. సో మనమన్నా ఇప్పుడు ఎగ్జామ్ ఎగ్జామ్ కూడా రాద్దాం రా, జీవితంలో భాగమే రా, ఎందుకు టెన్షన్ పడతావురా అని పిల్లలతో ఒక్క మాట అనండి పేరెంట్స్. మీరు ఏమీ కాదు, మీరు టెన్షన్ పెట్టి జాగ్రత్త నాన్న, మర్చిపోకూడదు, అయిపోయినా కానీ అట్లే కూర్చొని ఉండు, ఫస్ట్ అట్రాయి అని వాళ్ళ బుర్రలు చెడిపేసి వాళ్ళని టెన్షన్ పెట్టి ఎంత బాధ పెడతానో, మనం ఎంత బాధపడతానో, మనకెంత టెన్షన్గా ఉంది. అందరికీ ఫస్ట్ ర్యాంక్ రావాలా అంటారు, ఫస్ట్ ర్యాంక్ వచ్చేది ఒకరికే కదా, మిగతా వాడు ఇంకో రకంగా ఫస్ట్గా ఉంటాడు, ఇంకో రకంగా అద్భుతంగా ఉంటాడు. దానికే ఒక చిన్న స్టోరీ ఉంది. చర్చిలో గంట కొట్టేవాడంట పెద్ద ఆయన ఉద్యోగము చాలా 40 ఏళ్ళు సిన్సియర్గా చేశాడంట. సరే ఆయన ఉద్యోగము వాళ్ళ పిల్లలకి ఇద్దాము అని ఆ పిల్లాడికి, కానీ ఒక కండిషన్ ఏమి, 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యింది అలా దానికి అని. సో వీళ్ళ అబ్బాయికి 10th క్లాస్ ఫెయిల్ అయి ఉంటాడు. అరే వీళ్ళకి ఇద్దామని ఎంత చేసినా రూల్ ఒప్పుకోలేదు కాబట్టి ఆ అబ్బాయికి ఉద్యోగం రాదు. ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చిపోయే కారులు వాళ్ళతో కొంచెం ఆ లారీలు బస్సులతో పాటు అట్లా ఊరి బయట జాబ్ దొరకలేదు కదా, ఏదో బతుకుతీరు కావాలని ఊరి బయట పోయి అక్కడ 40 కిలోమీటర్ల అవతల ఒక బడ్డీ కొట్టు పెట్టుకుంటాడు. దాంట్లో చిన్న వస్తువులు అమ్ముతా అట్లా అమ్ముతా వాడు జీవనోపాధి కోసమని అట్లా మొదలుపెట్టి 15 ఏళ్లలో పెద్ద షాప్ అయిపోతుంది. కోట్లకు సంపాదిస్తారు, చాలా పెద్ద షాప్ అయిపోతుంది. ఆయన 15 ఏళ్ల తర్వాత వాళ్ళు ఊరికి వస్తాడు. అఫ్కోర్స్ వాళ్ళ ఆయన చనిపోయి ఉంటాడు కాబట్టి ఊరితో సంబంధాలు తీపిఉంటాయి. సో వాళ్ళ ఆయన చనిపోయినాక ఈ ఉద్యోగ అన్వేషణలో వృత్తి కోసమని ఊరి బయట వెళ్ళిపోతా, జాబ్ పోయింది కదా, జాబ్ లేదు కదా. సో ఈయన ఎన్నిక వచ్చేటప్పటికి ఆ 10th క్లాస్ సిన్సియర్గా పాస్ అయ్యి బాగా ఎడ్యుకేషన్లో బ్రిలియంట్గా ఉండే ఆయన గంట కొడతా ఉంటాడు. సో 15 ఏళ్ళ నుంచి ఆయన గంట కొడతానే ఉంటాడు. ఎందుకు, 10th పాస్ అయింది దానికి. సో ఈయన 10th ఫెయిల్ అయ్యి క్రియేటివ్గా, యాక్టివ్గా జనాలతో సంబంధాలు పెట్టుకొని ఇంకో రకంగా పనిచేద్దాం అనుకునే ఆయన డబ్బులు సంపాదించినాడు, మానవ సంబంధాలు వచ్చినాయి, ప్రజలతో కలిసిమెలిసి ఉన్నాడు, సంతోషంగా ఉన్నాడు. సో దీని స్టోరీ ఏమంటే, మార్కుల కోసమే పిల్లల్ని సతాయించద్దండి. మీ పిల్లల్లో మంచి ఎనర్జీ ఉంది, మంచి పెయింటర్ ఉండొచ్చు, ఇంట్లో అమ్మకు సాయం చేయొచ్చు, పాత్రలు బాగా కడగచ్చు, హౌస్ కీపింగ్ బాగా చేయొచ్చు,
ఆ పాటరీ నేర్పించవచ్చు, మ్యూజిక్ డాన్స్ నేర్చుకోవచ్చు. అసలు ముఖ్యంగా మనిషిలాగా బతికేది నేర్చుకోవచ్చునేమో, తెలియదు కదా. వాడు ఏదో చదివేసి పెద్ద చదువులు చదివి అమెరికాకి వెళ్ళిపోతేనే సెటిల్మెంట్ అయినాడు అనుకుంటే ఎట్లా? ఎంతమంది పోగలరు అమెరికా? ఓకే, అమెరికా పోయిన వాళ్ళందరూ సంతోషంగా ఉండారా? వాళ్ళు సంతోషంగా లేరు అనుకొని మనం అనుకోనక్కర్లే. వాళ్ళు సంతోషంగా ఉన్నా కానీ మనం కూడా సంతోషంగా ఉండాలి కదా. మన దేశంలో, మన ఊరిలో, మన ఇంట్లో, మన చుట్టుపక్కల ఏదో పని చేసుకుంటూ ఎవరి కోసమో కాబట్టి సాఫ్ట్వేరే ఉండాలా, ఇదే ఉండాలా అనుకోకుండా మనకు సరిపోయిన పని ఏదో చేసుకుంటూ సింపుల్గా అట్లా బతికేయడం నేర్పించేది విద్య. అంతేగాని ప్రతి ఒక్కరిని హయ్యర్ ప్యాకేజీలో ఉండారు అనే ఉద్దేశంతో అందరినీ సిటీలు తోసేసి ఆ పొల్యూషన్లో ఆ మెంటల్ స్ట్రెయిన్ తట్టుకోలేక ఓన్లీ ప్యాకేజీల కోసము మంచి పెళ్లి సంబంధాలు కుదరతాయి అని ఈ ఈ ఈ చిన్న చిన్న కారణాలతో అంత పెద్ద జీవితం పెద్దది. పెళ్ళి, డబ్బులు, కారు, ఇంకా మనం అనుకునే ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఉండే ప్రతి వస్తువు జీవితం కంటే చాలా చిన్నది. జీవితం అంటే ఏమి? ఆనందంగా, హ్యాపీగా, సంతోషంగా బతికేది జీవితం. దానికి ఇవేమీ సాటిరావు. మన పిల్లలు, మన ఆస్తులు, మన చుట్టుపక్కల ఉండే మన ఆస్తుపాస్తులు ఏవి సంతోషంగా ఉండగలిగిన ఒక స్టేట్కి సంతోషంగా ఉండే స్టేట్కి ఇవేవి కాంపెన్సేట్ చేయలేవనే పెద్ద ఫిలాసఫీని సోక్రటీస్ మొదలుకొని, బుద్ధుడు మొదలుకొని ప్రతి ఒక్కరూ మనకి అప్పుడప్పుడు టీచింగ్స్ రూపంలో మహానుభావులందరూ చెప్తూ వస్తూనే ఉన్నారు. దాన్ని అర్థం చేసుకొని పిల్లల్ని స్ట్రెయిన్ చేయకుండా అద్భుతంగా ఎలా రాసినామని అడగకుండా సాయంత్రం ఎగ్జామ్ వస్తేనే ఏం నాన్న బాగా ఖుషిగా ఉండావే అంటే చాలు, వాడే చెప్తాడు, లేదు నాన్న నాకు తెలిసినవి ఏమీ లేవు, అందుకని ఏమీ రాయలేదు, అందుకని సంతోషంగా ఉండాలని అంటాడేమో. వాడిని అప్పుడు అప్రిషియేట్ చేయలే, ఫోన్ లేరా పోతుంది, ఇంకోసారి ఇంకో ఎగ్జామ్ రాస్తువు, ఇంకొక ఆట ఆడుదువు అని వాడిని ఎంకరేజ్ చేసి అట్లా తమాషగా వాడిని ఇంకొంచెం ఏదైనా గైడెన్స్ కూడా ఇవ్వండి. చదువుకునే దాంట్లో ఎట్లా చదవాలా, ఏమి ఆ స్ట్రెస్ ఫీల్ కాకుండా అలా బయట తిరిగొద్దాం రా, రేపు ఎగ్జామ్ ఉంటే ఉన్నిరా పర్వాలేదు 10 నిమిషాలు అట్లా బయట పోయిద్దాం అని చెప్పి ఆ పార్క్ తీసుకెళ్ళడమో, తమాషగా అట్లా బయట తీసుకెళ్ళి ఏదైనా కలిసి తినడమో అలాంటివి చేస్తే వాడు మైండ్ రిలాక్స్ అయిపోతుంది. అబ్బా, మా అమ్మ నాన్న అరసరు, మా టీచర్ తిట్టరు, మా పేరెంట్స్ అందరూ మాకు సపోర్ట్ చేస్తారు, ఏ కష్టం వచ్చినా అనే కాన్ఫిడెన్స్ వస్తే ఎగ్జామ్ బాగా రాస్తాడు. వాడు తెలిసినే రాస్తాడు. మనం స్ట్రెస్ చేసి ఫీల్ చేస్తే అమ్మ అని ప్రతి నిమిషానికి వాడికి అదే గుర్తుకొస్తూ ఉంటుంది. టెన్షన్ అయిపోతే భయంలో ఏది నేర్చుకోలేదు, ఏది సంతోషంగా చేయలేరు. ఆ ఫ్రీ థింకింగ్లో, ఫ్రీడంతోనే మానవుని మనసు వికాసం చెందుతుంది. ఆ వికాసంలోనే, సంతోషంలోనే పిల్లాడు ఆ సంతోషంగా, ఆనందంగా ఉన్నప్పుడే వాడు జీవితంలో సాధించేటివన్నీ సాధించగలుగుతాడు. ఈ చిన్న సత్యాన్ని పేరెంట్స్ అర్థం చేసుకొని పిల్లల్ని స్ట్రెస్ చేసి పుష్ చేయకుండా తమాషగా ఉండండి, డిఫరెంట్గా డీల్ చేయండి, చిన్నగా హ్యాండిల్ చేయండి. వాడు స్ట్రెయిన్ అయినప్పుడు వదిలేసేయండి. వాడిని అసలు వాడు ఊహించినట్లుగా మీరు వాంతో ఆడుకోండి. పర్వాలేదు ధైర్యం చెప్పండి, జీవితం అంటే ఓన్లీ ఎగ్జామ్ కాదులే అని చెప్పండి. ఇలాంటి మాటలు ఒక్క మాట మాట్లాడితే చాలు. నేను మాట్లాడినవన్నీ ఇంత సమయం కొడితే బోరు కొడుతుంది అనుకుంటారు వాళ్ళు. అట్లొద్దు. చిన్నగా సింపుల్గా ఒక సెంటెన్స్ వేసి వాడి బుధం మీద చేసి వంత రారా కొంచెం పాడుకొని వద్దాం, అట్లా తిరిగి వద్దాము అని వాడిని బుధం మీద చేసుకుని పోతే వాడు రిలాక్స్ అయిపోతాడు. రిలాక్సేషన్లో వచ్చి వాడు ఏం చదివినా వాడిని బొరకెక్కుతుంది. మనం స్ట్రెస్ చేసి ఇవి అవి ఎక్కువ మార్కులు రావాలా, 10కి 10 రావాలా, లేకపోతే కుదరదు, బయట ఇట్లా లేవు, బయట నీకు ఉద్యోగాలు దొరకవు, బయట ఆపర్చునిటీస్ లేవు అని స్ట్రెస్ చేస్తే వాడు ఏం చేస్తాడు చెప్పండి? అందరికీ 10కి 10 వస్తున్నాయి. ఇప్పుడు ఎవరికి నాలెడ్జ్ లేదు. చాలామందికి మార్క్స్, అకాడమిక్స్ చూస్తే ఇంత ఉన్నాయి. ఎవరు మనుషులతో సంబంధాలతో లేరు, ఎవరూ సంతోషంగా లేరు. సో ఈ విషయాలకన్నిటికీ ఆ మూలం అనేది ఫ్రీడమ్. ఆ ఫ్రీడంతో మైండ్ ఓపెన్ అయినప్పుడే ఆ ప్రజ్ఞ, ఎరుక, అవేర్నెస్ అనేది వస్తుంది. అవేర్నెస్గా చదివినా, ఆట ఆడినా, పాట పాడినా, అబ్జర్వ్ చేసినా, నేచర్ని చూసినా అన్ని విషయాలు బుర్రకెక్కుతాయి. సో ఈ అద్భుతమైన ఈ పిల్లలు పేరెంట్స్ రిలేషన్షిప్ని కాపాడుకునేదానికి మీరు వాళ్ళని ప్రకృతికి అనుసంధానం చేసి మార్కులు అనే జీవితము, మార్కులు, ఉద్యోగము, ప్యాకేజీలు అనే ఒక భయంకరమైన ఆ ఊబిలోకి వాళ్ళు దిగిపోకుండా కాపాడే బాధ్యత ప్రతి పేరెంట్ ముందా ఉంది. ఇది తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.